నేను ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని చంద్రబాబు గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను చెప్తా వచ్చా. ఒక్కటి వాళ్ళు మంచి పని చేశారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ అయితే పల్లె వెలుగు బస్సులకి అని చెప్పారు. సరే, ఉపన్యాసం సందర్భంగా బస్సుల్లో ఎక్కడైనా తిరగచ్చు అన్నటువంటిది మాట్లాడుండొచ్చు. కానీ స్పెసిఫిక్గా మేనిఫెస్టోలో కావచ్చు, ఆయన పాయింట్ స్టార్టింగ్లో పల్లె వెలుగు బస్సులు అన్నారు. పల్లె వెలుగు ఏ జిల్లాకి ఆ జిల్లానే. ఇదివరకు ఇంకా 13 జిల్లాలు ఉమ్మడి, ఇప్పుడు 26 జిల్లాలు. ఏ జిల్లాకి ఆ జిల్లానే ఉంటుంది. ఆ జిల్లా పల్లె వెలుగుగానే ఉంటుంది. అంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మాత్రం పల్లె వెలుగు. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలాగ వాడుతున్నాడు? మా కడపోళ్ళు కోరుకుంటున్నారు వైజాగ్ వెళ్దామని, ఎప్పుడు పెడతావు చంద్రబాబు అని పదే పదే వెటకారం చేస్తున్నాడు. అది జగన్ కూడా తెలుసు ఆ విషయం అది కాదన్నట్టు. చంద్రబాబు పబ్లిక్లోకి మాత్రం ఏ ఊర్లు ఆ పల్లె వెలుగు అంటే ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళు అనేటటువంటి ఫీలింగ్ లేదు. లేకపోతే పల్లెటూరు నుంచి పట్టణం వరకు అన్నటువంటి ఫీలింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూస్తే ఉయ్యూరు రోడ్లు బెజవాడ దాకా రావచ్చు, పామర్ రోడ్డు బెజవాడ దాకా రావచ్చు, జగ్గేపేట రోడ్డు బెజవాడ దాకా రావచ్చు, నూజివీడోళ్ళు ఇక్కడ దాకా రావచ్చు, విస్తనపేట రోడ్డు రావచ్చు. బట్ గుంటూరు వెళ్ళడానికి వీల్లేదు పల్లె వెలుగుకి సంబంధించి. ఇది ఏ జిల్లాకి ఆ జిల్లాలో అన్నటువంటి పాయింట్ ఇవాళ శ్రీశైలం సభ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం. నేను మొన్ననే చెప్పాను ఆ విషయం. ఆయన ఇప్పటి నుంచినే రెడీ చేయాలి, లేకపోతే కనుక పబ్లిక్లో ఈ ఫీలింగ్ని తీసుకెళ్తున్నారు అన్నట్టు. ఇవాళ ఆ విషయంలో స్పష్టత ఇచ్చేశారు.